ఇంకెవరు వస్తారు? ఇంకా రావాలండి. ఇంకా ఇంకా రాండి అయ్యా. ఇంకా ముందుకు వచ్చాను. నీడ తొక్కాలమ్ము. ఓకే రైట్. హల్లెలూయా. సరే మీరు నీడ మీద ఉన్నారు. రైట్. చిన్న నమ్ముతున్నావా? నీ నీడ మీద నుంచున్నారు. ఎవరు నుంచున్నారో నీకు తెలియదు. అభిషేకం కలుగుతుంది. హల్లెలూయా. రైట్. నా తను 2 చేతులు లేపయ్యా. రైట్. నౌ నేను ప్రేరణ చేయను. నీ మనసులో ఎంత నమ్మకాన్ని కూడగట్టుకుంటావో ఆ నమ్మకమే సాక్ష్యం వస్తుంది. నువ్వు నమ్మకాన్ని కూడగట్టుకుంటావు. నీ హృదయంలో అది స్ప్రెడ్ అవ్వాలా. ఏం జరుగుతుందో నీకు అవసరం లేదు. నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు? ఎస్, నువ్వు నమ్మినట్లయితే ప్రేర్ చేయకు. నేను నమ్ముతున్నాను అంతే. నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను తండ్రి. హల్లెలూయా. ఎస్, నేను నమ్ముతున్నాను తండ్రి. ఈ నమ్మకాన్ని పట్టుకో. నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అప్పుడు నీ నీడలో ఉన్నవారు దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. ఓపెన్ అవుతుంది. నీ మీద కూడా ఓపెన్ అవుతుంది. నీ వెనకాల నుంచి స్ప్రెడ్ అయింది. హల్లెలూయా. వెలుగును చూసే కళ్ళు ఉండాలి. వెలుగును చూసే కళ్ళు ఉండాలి మీకు. హల్లెలూయా. ఇక్కడ వెలుగును చూడండి కాదు, వెలుగును చూడండి. వెలుగు చూస్తే ఏం కనపడదు మీకు. హల్లెలూయా. వెలుగు ఎలా వస్తుంది ఏంటంటే చూడండి. హల్లెలూయా. రైట్ నౌ, రైట్ నౌ. వావ్, గొప్ప అద్భుతం. చూసారా, మీరు వెలుగును చూడాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మనుషులు పై ఇలా చూస్తాం, ఏం కనపడదు. ఇలా చూస్తే మీరు వెతకాలి, వెలుగు ఎక్కడ కనపడుతుందా నాకు. హల్లెలూయా. నీ వెతికే కండుగా ఉంది. అప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఏమైనా జరిగిందా లేదా? శ్రీనివాస్ గారు ఏమనిపించింది అయ్యా మీకు? నేను వచ్చి అంటే ఇక్కడికి అంటే పరిశుద్ధాత్ముడే వచ్చినాడు. హల్లెలూయా. అంటే ఎవరు ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళ రూపంలో వచ్చేస్తున్నారు అంతే. ఆయన వింటున్నారా? ఇప్పుడు వచ్చి ప్రే చేసినాడు. చూడండి, ఒక వెలుగు నేను చూస్తున్నాను చెప్పాను లేదా? ఆ వెలుగు ఏం చేసింది? నీకేమనిపించింది అయ్యా బ్రదర్? ప్రేర్ చేసుకున్నాను. నాకు వెలుగు కనపడాలి, సాక్ష్యం కావాలి. ప్రే చేసుకున్నావు. వెలుగు కనపడింది. నీడలో నుంచున్నావు కాబట్టి అవునా? ఇతను ఆ అభిషేకంలో ఉన్నాడండి ఈరోజు. హల్లెలూయా. జీవగల దేవుని యొక్క అభిషేకంలో ఉన్నాడు.